హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ లిటిల్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అవర్ ట్రావెల్ సిరీస్ 3 డేస్ వెకేషన్ ట్రిప్. ఇది ఒక చిన్న డిస్కషన్‌తో ఈ వర్క్ స్ట్రెస్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఒక లాంగ్ వీకెండ్‌లో ప్లాన్ చేశాం. హి ఈజ్ వెరీ ఎక్సైటెడ్. చూసారా, మార్నింగ్ 9 ఫ్లైట్ టు త్రివేంద్రం, 1 అవర్ 15 మినిట్స్ జర్నీ. క్లైమేట్ చాలా బాగుంది. విండోస్ నుంచి ఇలా క్లౌడ్స్ని చూస్తూ టైం మేనేజ్మెంట్ చేస్తూ యాక్టివిటీస్ అన్నీ క్లియర్ చేశారు. ఈలోపు మన ల్యాండింగ్ టైం అయింది. క్యాబిన్ క్రూ నుంచి ఆన్ బోర్డింగ్ కార్డ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈజ్ వెరీ ఎక్సైటెడ్. ల్యాండ్ అయ్యేటప్పుడు పక్కన ఉన్న కోస్టల్ లైన్ కదా, సో చాలా బాగా కనిపించింది. ల్యాండ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. వాజ్ వెరీ హంగ్రీ. ఒక మంచి రెస్టారెంట్లో కేరళ స్టైల్ ఫుడ్ తినేసి పక్కనే ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అడ్వెంచర్ పార్క్కి స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ వాజ్ వెరీ గుడ్. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. 13 కిలోమీటర్స్ ఇలా బోట్లో ట్రావెల్ చేశాము. యాక్చువల్గా ఫ్లైట్ కొంచెం డిలే ఉంది. ల్యాండ్ అయ్యేసరికి అరౌండ్ ఆఫ్టర్నూన్ 1 అయ్యింది. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అసలు మా ట్రిప్లోనే లేదు. అన్‌ప్లాన్డ్. వీ హ్యావ్ టు గో టు టెంపుల్, వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. బట్ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అది క్లోజ్లో ఉంటుంది అని చెప్పారు. ఈవినింగ్ 4 ఓపెన్ చేస్తారు అన్నారు. సో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాము. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే చెట్లు. ఈ వాటర్లో కింగ్ కోబ్రా కూడా ఉంటుందంట, అక్కడ ఉన్న గైడ్స్ చెప్తున్నారు. ఒక కొత్త డిఫరెంట్ స్పీసీస్ కనిపించాయి. అలా మంచి వెదర్, లైట్గా వర్షం పడుతుంది. చాలా మంచి క్లైమేట్. అలానే ట్రావెల్ చేస్తూ మంచి వెదర్, మంచి క్లైమేట్. మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా గ్రీనరీ, కోకోనట్ ట్రీస్, కోకోనట్ వాటర్. కేరళ వైబే వేరే అసలుకి. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక 3 డేస్ ఇలా రొటీన్ లైఫ్ని పాజ్ చేసి ఒక మంచి వెకేషన్ అయితే అందరూ ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ కేరళ. ఈ 13 కిలోమీటర్స్ జర్నీ తర్వాత మిడిల్లో ఒక విలేజ్. ఈ విలేజ్ బార్డర్ వచ్చేసి తమిళనాడు అండ్ కేరళ బిట్వీన్లో ఉంది. రైట్ సైడ్ వచ్చేసి ఓషన్, లెఫ్ట్ సైడ్ రివర్. ప్లేస్ వాజ్ వెరీ గుడ్. అక్కడ చిన్న హాల్ట్ తీసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాం.
రిటర్న్ అయ్యాం. ఈవినింగ్ అవుతుంది. పద్మనాభ స్వామి దర్శనం చేసుకున్నాం. ఇలా మా డే 1 ఎండ్ అయింది. డే 2 ఎక్కడికెళ్ళామో చూడాలంటే ప్లీజ్ డు ఫాలో అస్.